అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే పథకాన్ని వికసిత భారత్ రామ్జీ పథకం కింద పేరు మార్చి చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఎంత మేరకు అది ప్రజలకు ఉపయోగపడుతుందనేది మనం పక్కన ఉంచితే, మహాత్మా గాంధీ పేరు మార్చడానికి గల కారణాన్ని మనం తప్పుబట్టాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ స్వరాజ్య సాధన, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ప్రజాస్వామ్యం ప్రభావితం అవుతుందని, విజయవంతం అవుతుందని ఆశించిన జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీదన ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని, ఆ పేరును తొలగించడం కొంతమేరకు అసమంజసమని మా గ్రామ స్వరాజ్య సాధనా సమితి భావిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పథకాన్ని దశాబ్దాలుగా నీరు కారుస్తున్నటువంటి అనేక వ్యవస్థల్ని బలోపేతం చేయకుండా, ఉపాధి హామీ అవినీతికి బినామీగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాల పరిస్థితులపై కేంద్రం చర్యలు తీసుకోకుండా ఊరక పేరు మార్చి దీన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందనేది ఆందోళన కలుగుతూ ఉంది. నిజంగా ఈ ఉపాధి హామీ ప్రజలకి ప్రయోజనకరమే, నిజమైన ప్రాంతాల్లో దీన్ని అమలు చేయడం ద్వారా. ఈరోజు అనేక నిర్మాణాల పేరుతో అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రక్కదోవ పట్టిస్తూ దీన్ని మేనేజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కేంద్రం పట్టించుకోకపోవడం కూడా ఇది వృధా పథకంగా కొంతమేరకు సాగుతూ ఉంది. ఇలాంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు, కఠినమైన విధానాలని అమలు చేయకుండా ఒక పేరు మార్చి, ఈ పేరు మార్చిన పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై మళ్ళీ వాటా భారాన్ని పెట్టి, వాడు ఇష్టమైతే ఇచ్చేటట్టు, లేకపోతే ఈ పథకం వారి మీద పెట్టి మూలన పెట్టేటట్టుగా జరిగే ప్రయత్నంగా మనం భావించాలి. గతంలో అనేక స్టేట్ గవర్నమెంట్ షేర్తో ఉన్నవి పథకాలు అమలుకి నోచుకోక అవి వెనక్కిపోయాయి. దాంట్లో భాగమై ఈ పథకం